ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడొచ్చు. అలాగే మనకి నెగిటివ్ థింగ్స్ బాగా ఉంటాయి ఇంట్లో. ఎందుకంటే మన స్నేహితులు మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు, అబ్బో సపోజ్ మీ పేరు సుబ్బారావు గారు అనుకోండి, అబ్బో సుబ్బారావు గారికి ఏంటి చాలా బాగున్నారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, నీకేంటయ్యా చాలా దర్జాగా ఉంటావు అంటారు. లేదా మీరు ఉద్యోగస్తులు అయితే మీ ఉద్యోగానికి ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగం, నీకు చక్కగా పెన్షన్ వస్తుంది, తర్వాత నీకు నీ భార్య నీ కుటుంబం చాలా బాగుంటుంది, మీకు చక్కగా కార్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఇలా అన్నీ ఏదో ఒకటి నెగిటివ్గా మనతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. స్నేహితులు కానీ బంధువులు కానీ టీవీల్లో మనకు వచ్చే ఈ దృశ్యాలు, సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు. వాటిలో చంపుకోవటం, నరుకోవటం, అత్తాకోడలు తగాదాలు ఇవే పెడతారు. అవి కూడా నెగిటివ్ థింగ్స్గా మారి మనకి ఇబ్బందులు చేస్తూ ఉంటాయి. అవి ఆకాశంలోకి పోవాల్సింది మన స్లాబ్ ఉండటం వల్ల స్లాబ్ ఆపి అక్కడ ఆగిపోతాయి అవి. ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ ఆగిపోయి, అలాగే ఒకరికి ఇద్దరు ముగ్గురు అట్లా కొంతమంది వచ్చి మీకేంటి మీకు దర్జాగా ఉన్నారు అని మన బంధువులు స్నేహితులు వచ్చి మన ఇంట్లో కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ ఇంట్లోనే స్లాబ్ను ఆనుకుని ఉంటాయి. ఒక 10 మంది అన్న తర్వాత ఇవన్నీ తిరిగి ఒక తుఫాన్లాగా బయలుదేరి కిందకి వచ్చి ఆ ప్రభావం మన మీద చూపెడుతూ ఉంటాయి. అప్పుడు మనకి మానసిక అశాంతి, భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లల మధ్య తగాదాలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, అలా అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ మనం పోగొట్టుకోవాలంటే రోజు భక్తికి సంబంధించిన పాటలు వింటూ ఉంటే మనకి అలాంటి సమస్యలు పోతూ ఉంటాయి. ఎందుకంటే అగ్ని నీరుని కాల్చి ఎలా ఆవిరి చేస్తుందో, అలాగే ఈ భక్తి పాటలు ఈ నెగిటివ్ థింగ్స్ని కాల్చి ఆవిరి చేసి పైకి పంపించేస్తాయి, ఆకాశంలో వెళ్ళిపోతాయి. అప్పుడు మన ఇంట్లో లేకుండా అవి బయటికి పారిపోతాయి. కాబట్టి మీరందరూ రోజు చక్కగా ఈ భక్తి పాటలు వినండి. ఇప్పుడు నా ఛానల్లో ఎక్కువగా అన్నమయ్యకు సంబంధించినవి, పురంధరదాసు గారికి సంబంధించినవి, రామదాసు కీర్తనలు, త్యాగి కీర్తనలు వస్తూ ఉంటాయి. అవి వినండి. లేదా ఇంకా మిగతా ఛానల్స్లో కూడా భక్తి పాటలు వస్తూ ఉంటాయి, అవి కూడా వినండి. రోజు ఏదైనా భక్తి పాటలు వింటూ ఉండటం చేత మనకి నెగిటివ్ థింగ్స్ అన్నీ బయటికి పోయి చక్కగా మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అలా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు కాబట్టి తల్లిదండ్రుల్ని బాగా ప్రేమించండి, గౌరవించండి. అది మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. దైవం 4వ స్థానంలో ఉన్నాడు, అందుకని తల్లిదండ్రులే పరమదైవాలు కాబట్టి వారిని గౌరవించండి. ఎన్నిసార్లు మలమూత్రాలు మనం విసర్జన చేసినప్పుడు వాళ్ళు కడిగి శుభ్రం చేసి చిన్నప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చారు గుర్తు చేసుకుని చక్కగా వారిని ప్రేమించండి, గౌరవించండి. ఈ నెగిటివ్ థింగ్స్ అన్నీ పోతాయి. ఇలా చేసుకోండి.